హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది కదా. మనము ఉల్లిగడ్డ పకోడీ, అట్టికాయ బజ్జీ ఎట్లా వేసుకుందామో చూద్దాం. ఇవాళ మనము బయట వెదర్ చల్లగా ఉంది కదా, వాన పడుతుంది కదా, మనము ఉల్లిగడ్డ తోటి పకోడీ చేసుకుందాం, అట్టికాయ తోటి బజ్జీలు వేసుకుందాం. ఇవి కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం అట్టికాయను. ఇట్లా పొట్టు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని నేను నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇల్లు వేసుకుందాం. అన్ని ఇట్లనే పొట్టు తీసుకుందాం. ఇప్పుడు అట్టికాయ బజ్జీ కోసం మనం ఇట్లా కట్ చేసుకుందాం. అన్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. నీళ్ళల్లో వేసుకుంటున్నా. అన్ని ఇట్లనే కట్ చేసుకుందాం అట్టికాయలన్నీ. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నేను సన్నం కట్ చేసి పెట్టుకున్నా. మనం పకోడీ వేసుకుందాం. ఇవాళ కొంచెం ఉప్పు వేసుకుందాం, కారం వేసుకుందాం, కొంచెం ఓం వేసుకుందాం. ఇట్లా ఓమన్ మంచిగా నలుచుకొని ఇట్లా నలిచి వేసుకుందాం. చిటికెడు వంట సోడా వేసుకుంటున్నా. కొంచెం కళ్యామాకు వేసుకుంటున్నా. 1 కప్పు శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు మంచిగా పిసుకుందాం. పిండి సరిపోలే కదా, ఇంకా కొంచెం వేసుకుందాం పిండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందాం. ఇంకొంచెం పోసుకుందాం నీళ్ళు. పకోడీ పిండి తయారైనట్టే. స్టవ్ ముట్టించుకుందాం పకోడీ వేసుకోనికి. నూనె పోసుకుందాం. నూనె వేడయ్యేలోపు మనం అట్టికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం నూనె వేసుకుంటున్నా. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు మంచి కలుపుకొని అట్టికాయకు ఇట్లా రాసుకుందాం. మసాలా రాసుకొని ఇన్నే పక్కకు పెట్టుకుందాం. అన్ని ఇట్లనే మసాలా రాసుకుందాం. అట్టికాయ బజ్జీలకు పిండి కలుపుకుందాం. 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం 1 చిటికెడు తినే సోడా, కొంచెం ఓమా, మంచిగా ఇట్లా నలుచుకొని వేసుకుందాం. స్మెల్ మంచిగా వస్తుంది. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మనకు చిక్కగా సరిపోయేటట్టు కలుపుకుందాం. ఇంత చిక్కగా సరిపోతుంది. మంచిగా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకుంటే ఉండలు ఉండయి. ఇప్పుడు అట్టికాయ బజ్జీలను వేసుకుందాం. ఇప్పుడు అట్టికాయ బజ్జీలను వేసుకుందాం. నూనె మంచిగా వేడైంది. అన్ని ఇట్లనే వేసుకుందాం. అన్ని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కాల్చుకున్నాం కదా,
ఇవి పక్కన పెట్టుకుందాం. ఇవి ఫస్ట్ కాల్చుకున్నాం కదా, ఇది మళ్ళీ ఒక్కసారి కాల్చుకుందాం. మంచి ఎర్రగా గాలినాయి కదా, ఇవి అయిపోయినాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి కూడా సెకండ్ వేసుకున్న వాయి కూడా ఇప్పుడు మళ్ళీ కాల్చుకుందాం. ఇవి కూడా అయిపోయినాయి, తీసుకుందాం. మంచిగా ఎర్రగా కాల్చున్నాయి కదా, ఇట్లా 2 సార్లు కాల్చుకుంటే ఏంటంటే మంచిగా లోపల మంచిగా మెత్తగా ఉంటాయి, బయటికి మంచిగా కరకర కాదు. పకోడీ వేసుకుందాం ఇప్పుడు. ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. మళ్ళీ వేసుకుందాం. పకోడీ మంచి కలర్ వచ్చింది కదా, ఇట్లా ఈ కలర్ అయ్యేదాకా కాల్చుకుందాం. ఇది కూడా కాల్చుకుందాం. పకోడీ మంచిగా రెడ్ కలర్ వచ్చినాయి కదా, ఇట్లనే కాల్చుకోర్రి మీరు కూడా. అరటికాయ బజ్జీ ఉల్లిగడ్డ పకోడీ తయారైంది. ఇప్పుడు కొంచెం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి ఇవి మనం ఇట్లా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం దీని మీద వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయర్రి. ఉల్లిగడ్డ పకోడీ మంచిగా చూడుర్రి మీరే, మంచిగా గాలింది కదా. బజ్జీ కూడా మంచిగా గాలింది, చూడుర్రి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయర్రి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.